పర్వత్ నగర్ అధ్యక్షునిగా ఎన్ రాజు యాదవ్, అలాపూర్ డివిజన్లోని పర్వత్ నగర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా రాజు యాదవ్ ఘన విజయం సాధించారు. ఆదివారం జరిగిన ఎన్నికలలో 3 అభ్యర్థులు పోటీపడ్డారు. ఎన్ రాజు యాదవ్కి 604 ఓట్లు, ఎం రాజు రజాకర్ 462 ఓట్లు, సి సుంకన్న 315 ఓట్లు సాధించారు. అత్యధిక ఓట్లు సాధించిన ఎన్ రాజు యాదవ్కి అధ్యక్షుడిగా విజయం సాధించినట్లు ఎన్నికల అధికారి తెలిపారు. ఎన్ రాజు యాదవ్ మాట్లాడుతూ ప్రజా సమస్యలలో ఓటేసిన గెలిపించినందుకు ధన్యవాదాలు తెలిపారు. అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే తెలియజేస్తున్నా. నాకు పర్వత్ నగర్లో 2016 నుండి ఇప్పటి వరకు మీరు అత్యధిక మెజారిటీతో నాకు గెలిపించినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు చేస్తున్నా. ముందుగా నేను ఏ రోజు కూడా పర్వత్ నగర్లో ఓటమి చెందలేదు. మీ అందరి ఆశీర్వాదాలతోని ఈరోజు నేను మీకు ఇక్కడ ఘనంగా గెలిపించుకోవడం జరిగింది. ఈరోజు రాజారావు గారికి బస్సి అధ్యక్షుడిగా మీ అందరి సహకారంతో ఎన్నుకోవడం జరిగింది. పర్వత్ నగర్లో మిగిలిన పనులన్నీ, పెండింగ్ పనులన్నీ, వాటర్ సమస్య కానీ, కరెంట్ సమస్య కానీ అన్నీ ఎమ్మెల్యే గారి సహకారంతో అన్నీ ముందుకు తీసుకెళ్ళి అభివృద్ధి. మాకు మన పర్వత్ నగర్లో 1482 ఓట్లుంటే అందులో 2 ఓట్లు చెల్లించి కాకుండా 1480 ఉన్నాయి. అందులో మాకు 604 ఓట్లు వచ్చాయి. మిగతా అభ్యర్థికి 315, 400 సుమారు చిల్లర వచ్చినాయి. ఏదైనా కానీ మీ అందరూ ఎలక్షన్ ఆఫీసర్ సురేందర్ గౌడ్ గారు ఉన్నారు. మా నాన్నగారి నుంచి కూడా అతనే ఎలక్షన్ ఆఫీసర్గా కండక్ట్ చేస్తున్నారు. అందరికీ, నా తమ్ముళ్లకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తున్నాం. స్థాపించి సుమారు ఒక 25 రోజులు అవుతుంది. ఎందుకంటే మధ్యలో పండగలు రావడం వల్ల ఎలక్షన్ చాలా లాంగ్ అయింది. దానివల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడి పనులు పాటలు మానుకొని తిరగడాలు జరిగినాయి. ఎందుకంటే మధ్యలో పండగలు ఉండడం వల్ల కొంచెం పోస్ట్ పోన్ జరిగి కొద్దిగా ముందుకేయడం జరిగింది ఎలక్షను. అదే ఎలక్షన్లో అప్పటి నుంచి ఇప్పటి వరకు కష్టపడుతూ ఆడపిల్లలతో సహా చాలా అత్యంత ఈ ఎలక్షన్లో మెజార్టీగా మమ్మల్ని గెలిపించినందుకు అందరికీ ముందుగా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అలాగే ఏదైతే మేము మేనిఫెస్టోలు కానీ, ఎలక్ట్రికల్ సమస్యలు కానీ, ఏ సమస్యలు అయితే మేము మేనిఫెస్టోలు రాసామో అలాగే దేవాలయం కాంప్లెక్స్ కూడా చెప్పాం. దానికి కూడా అన్నిటికంటే ముందుగా ఆ వర్క్ స్టార్ట్ చేయడం జరుగుతుందని చెప్పి మిమ్మల్ని మరీ